అరే మెల్లగా మాట్లాడరా, గోడలకు చెవులు ఉంటాయి అనేది. అంటే సాటుకుండి ఎవరన్నా నింటారని. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఏడనో ఉండి ఇంకేడనో ఉన్నోళ్ళు ఫోన్లలో ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వినబట్టిరి. ఫోన్ అంటేనే సీక్రెట్. కొన్నిసార్లు ఇంటోళ్ళ ముంగట కూడా మాట్లాడరు కొందరైతే. అసొంటిది బాగా చెప్తా రికార్డ్ చేసింటే ఇంకెట్లుంటది. నిన్న ప్రభాకర్ రావు సార్ వస్తే ఇలా ప్రణీత్ రావు గారు వచ్చిండ్రు. ఎందుకు చేసిండ్రు, ఎవరు చేయమన్నారు, ఆఖర్ల హార్డ్ డిస్కులు ఎందుకు గాలబెట్టిర్రు, నిన్న మీ బాస్ గట్లన్నాడు, ఇవాళ నువ్వు గిట్ల అంటున్నావేందని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసిర్రట సిట్ ఆఫీసర్లు. ఎవరెవరై ఫోన్లు రికార్డు చేసిండ్రో ఒక్కొక్కలను పిలిచి వివరాలు తీసుకుంటారు కదా. అందులో సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ కూడా ఉన్నాడు. అప్పట్లో బీజేపీ అధ్యక్ష పదవిలు ఉండగానే ఎన్నో మాట్లాడినాడు నా ఫోన్ ట్యాప్ చేస్తుండ్రని. అది ఇప్పుడు నిజమే అని తేలింది అన్నట్టు. నా దగ్గర పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు, ఫోన్ చేసి సార్ నైట్ డ్రెస్ వేసుకున్నారు సార్ పట్టుకపోన్నాడు. ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు సార్, ప్రభాకర్ సార్ మాట్లాడినారు సార్, ప్రభాకర్ సార్ అరెస్ట్ ఏమన్నారు సార్. మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారు, ఎంపీ అనిల్ అన్న కూడా వచ్చి వివరాలు చెప్పిపోయిండ్రు. 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసిర్రు అంటే చూడుర్రిగా. అందులో కాంగ్రెస్ బీజేపీ లీడర్లే ఎక్కువట. అట్లనే ప్రజా సంఘాల లీడర్లే ఇసుతా. గమ్మత్ ఏందంటే నక్సలైట్లతో లింకులు ఉన్నాయి, అందుకే ఫోన్లు రికార్డు చేస్తున్నామని పర్మిషన్ తీసుకుర్రట. అది కూడా అసెంబ్లీ ఎలక్షన్లకు ముంగట. మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు పెద్ద ఆయన, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్ లో రికార్డ్ అయి ఉన్నది ఆల్రెడీ. కేసు చూస్తుంటే క్లైమాక్స్ కి వచ్చినట్టే కొడుతుంది. చూడాలి మరి ఎవరి మీద యాక్షన్ ఉంటుందో.